వేసవికాలం ఇప్పుడే వచ్చేసిందండి. ఈ వేడిలో చల్లగా, తియ్యగా, ఫ్రూట్స్‌తో ఫుల్‌గా ఉండే డెజర్ట్ తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుందాం. దీనికి ముందుగా మీరు మీ ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న ఫ్రూట్స్‌ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 లీటర్ పాలు వేసి మరిగించండి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు వేరే గిన్నెలోకి తీసుకొని అందులో 6 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ మనకి ఉండలు లేకుండా ఇలా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరుగొచ్చిన తర్వాత అందులో 1/2 కప్ షుగర్ కూడా వేసేసి దాన్ని బాగా కరిగించండి. షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకుంటూ బాగా కలుపుకోండి. మీరు వేస్తున్నప్పుడే కలుపుతుంటే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది, లేదంటే మీకు ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి, అది మీకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూడండి, ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత ఈ మిల్క్ని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 2-3 గంటలు కదపకుండా వదిలేయండి. 3 గంటల తర్వాత కస్టర్డ్ని ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది. కొంచెం గడ్డకట్టిన కస్టర్డ్ని మీరు ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని, లేదు అంటే ఇలా బీటర్తో అయినా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో మీరు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోండి. నేనైతే గ్రేప్స్, పొమోగ్రనేట్, యాపిల్, బనానా అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేశాను. ఇందులో మీరు కావాలంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగోని కూడా యాడ్ చేసుకోవచ్చు, అలానే ఇంకేదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. అంతేనండి, 1 గంట తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని గ్లాసెస్లో కానీ కప్స్లో కానీ వేసి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లేసుకొని సర్వ్ చేసేసుకోండి. సమ్మర్లో కూల్గా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి ఫేవరెట్ డెజర్ట్. తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అంటే మరెన్నో సమ్మర్ రెసిపీస్ కోసం లేదా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.